హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి తిరుపతిలో సెకండ్ డే వ్లాగ్ అనమాట. ఇంకా మేమైతే అందరం మార్నింగే ఫ్రెష్ అయిపోయి ఇక్కడ టిఫిన్స్ చేయడానికి అయితే వచ్చామన్నమాట. నేను, మా అత్తయ్య అండ్ మా అక్క వాళ్ళ అత్తయ్య అండ్ మా మమ్మీ, మేము నలుగురం అయితే వచ్చాము. మిగతా వాళ్ళు ఏంటంటే, మేము ఆల్రెడీ చెప్పాను కదండి నా లాస్ట్ వ్లాగ్లో, రూమ్స్ అనేవి మాకు డిఫరెంట్ లొకేషన్స్లో రావడం వల్ల ఏంటంటే అందరం ఒకటే దగ్గర ఉండలేకపోయామన్నమాట. అండ్ మళ్ళీ మేము ఈ సెకండ్ డేకి రూమ్స్ కోసం అని ఎర్లీ మార్నింగే మేము లైన్లో నిల్చున్నాము. సో ఇప్పుడైతే 10 అలా అయితే అవుతుంది. మాకు ఎర్లీ మార్నింగ్ నిల్చుంటే ఇప్పుడు టోకెన్స్ వచ్చాయన్నమాట. సో టోకెన్ వచ్చింది అంటే నిన్న వచ్చిన రూమ్కి దగ్గరలోనే ఇంకొక రూమ్ రావడం వల్ల ఏంటంటే అది ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే మేము ఇక్కడ స్టెప్స్ మీద అయితే కూర్చున్నాము. అండ్ మా వారైతే ఇంకా లగేజెస్ అన్నీ కూడా మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నాం అనమాట, కొత్తది వచ్చిన రూమ్లోకి. సో యాక్చువల్గా మా ప్లాన్ అయితే డిఫరెంట్గా ఉండేనండి. సో ఎక్స్టెన్షన్ లేకపోవడం వల్ల ఏంటంటే మేము పైన తిరగాలనుకున్న కొన్ని ప్లేసెస్ కూడా తిరగలేకపోయామన్నమాట. రూమ్ మా చేతిలోకి రావడానికే మాకు 12-12:30 అయితే అయిందండి. ఇంకా తర్వాత లంచ్ చేయాలి కాబట్టి ఇక్కడ మనకి అన్నదానం అయితే చేస్తారు కదా తిరుపతిలో. సో ఇంకా అక్కడికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ అలాగే మేము నిన్న ఎక్కువసేపు అయితే దేవుడి ప్రాంగణంలో అయితే ఉండలేదన్నమాట. ఇంకా అలా వెళ్ళి భోంచేసేసి అక్కడ కొబ్బరికాయ కొట్టేసి అక్కడ కూర్చుందామని చెప్పేసి ఇంకా మేము అందరం అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా అలా దారిలో అన్నీ చూసుకుంటూ అయితే మేము గుడి ప్రాంగణంలోకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఇంకా వెంకటేశ్వర స్వామిది ఉంది కదండి. సో ఇక్కడ ఫొటోస్ దిగుదాం అనుకున్నాం, బట్ రిటర్న్ వచ్చేటప్పుడు దిగుదాంలే అని చెప్పేసి అయితే ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. సో దారిలో అయితే షాప్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడైతే బొమ్మలు, బట్టలు చూడండి, చిన్న చిన్న పిల్లలకి ఎంత బాగున్నాయో. నాకు టాయ్స్ ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి అనమాట. టాయ్స్ చాలా సాఫ్ట్గా ఉన్నాయండి. హోమ్ డెకరేషన్స్కి ఇప్పుడు మనకి ట్రెండింగ్లో ఉన్న ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటుంది కదండి. సో క్లాత్ వాటితో చేస్తున్నారు కదా. సో అలాంటివి చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. సో మేము తెగ కొనేసుకుందాము అని అన్న ఇదిలో వెళ్ళామన్నమాట ఫస్ట్. బట్ తీరా చూస్తే మేము ఏమీ కొనలేదు. ఇంక ఇక్కడ చూసారు కదా, మనం దర్శనం అయిపోయిన తర్వాత మనం వచ్చేస్తాం కదండి బయటికి. ఇంకా అటువైపు అయితే వచ్చేసాం అనమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే బొట్టు పెడతారు కదండి. సో అక్కడ అందరూ మా వాళ్ళందరూ బొట్టు పెట్టించుకున్నారు. సో నేను పెట్టించుకోలేదని చెప్పేసి మళ్ళీ నేను బ్యాక్ వెళ్ళి మరీ ఆవిడ చేత అయితే బొట్టు పెట్టించుకున్నాను. సో చక్కగా నాకు ఇలా నామాలు అయితే పెట్టారనమాట. సో చాలా బాగా నచ్చింది. ఇది చూసారు కదా. ఇంకా అలా అందరం అయితే బొట్టు పెట్టించుకొని అయితే వెళ్ళాము. సో ఇంకా మా ఆడపడుచు, మా అత్తయ్య వాళ్ళు కూడా పెట్టించుకోకుండా మేము ముందు నడుచుకుంటూ అయితే వెళ్ళాము. తర్వాత మేము అందరం వెనక్కి వచ్చి ఇక్కడ బొట్టు పెట్టుకొని అయితే మళ్ళీ వెళ్తున్నాం అనమాట. మా తమ్ముడు, మా బావగారు ఇంకా వీడియో అయితే ఇలానే చూస్తూ ఉన్నారనమాట. నేను వీడియో ఇంక ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టే దగ్గరికి అయితే వచ్చేసామండి. సో ఫస్ట్ అయితే అందరం కొబ్బరికాయలు కొట్టాము. వైఫ్ అండ్ హస్బెండ్స్ అందరం కూడా కొబ్బరికాయలు పేస్గా వెళ్ళి అయితే కొట్టేసాము. కొట్టిన తర్వాత ఇక్కడ వచ్చేసి మేము ఒత్తులు వెలిగిద్దామని చెప్పేసి అయితే తీసుకున్నాము. సో లేడీస్ అందరం కూడా తీసుకొని ఒత్తులు అయితే వెలిగిస్తున్నాము. అక్కడ ఎప్పటికప్పుడు అయితే క్లీన్ చేస్తున్నారండి. ఇక్కడైతే ఇలా అందరం అయితే ఒక వీడియో అయితే చిన్నదైతే తీసుకున్నాము. సో చాలా రష్గా ఉండే, సో కొంచెం అయితే టైం పట్టింది మాకంతా కంప్లీట్ అవ్వడానికి. ఇంకా అక్కడ ఒత్తులు వెలిగించేసి లంచ్ చేయడానికి అయితే ఇంకా అన్నదానం చేస్తారు కదండి. సో అక్కడికైతే వెళ్ళామన్నమాట.
ఇంకా మేము అన్నదానంకి వెళ్తున్నప్పుడు ఏంటంటే ఇక్కడ దేవుడిది ఊరేగింపు అయితే జరుగుతుంది. సో గరుడ సేవ అంటారు కదా! సో అదైతే జరుగుతుందనమాట. సో అందరినైతే స్టాప్ చేపిచ్చారు. ఆ దేవుడిని ఊరేగించే ప్లేస్‌లో మొత్తం కూడా మొత్తం బ్లాక్ చేశారనమాట. సో కనువిందయిందండి ఊరేగింపుని చూడగానే. సో ఇప్పుడు చూసాము మేము ఈ నైట్ కూడా చూసామనమాట. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. నేను దగ్గర నుంచి వెళ్తారు కదా. అలా కళ్ళ ముందు నుంచి దేవుడు వెళ్తుంటే చాలా అంటే చాలా బాగా అనిపించిందండి. ఇప్పటికీ నేను 3-4 టైమ్స్ వచ్చాను. బట్ ఎప్పుడు ఇలాంటిది అయితే నేను చూడలేదనమాట. సో ఫస్ట్ టైం చూసినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ చాలా బ్లెస్డ్గా కూడా ఫీల్ అవుతున్నాను అనమాట. సో మా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంక ఇక్కడ చూసారు కదా, మాతృశ్రీ వెంగబామ అన్నప్రసాద కేంద్రం అయితే ఉందన్నమాట. ఇంకా అక్కడికైతే వెళ్ళాము. ఈరోజు ఏంటంటే చాలా పీక్ టైంలో వెళ్ళామండి. అంటే కరెక్ట్ లంచ్ టైంకి వెళ్ళామన్నమాట. సో చాలా క్రౌడ్ ఉంది. మేము ముందు రోజు వెళ్ళినప్పుడైతే డైరెక్ట్ హాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. బట్ ఈరోజు అసలు అట్లా లేదు. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. లైన్స్ ఎన్ని లైన్స్ ఉన్నాయంటే అన్ని లైన్స్ ఉన్నాయన్నమాట. మన తిన్న దెబ్బకి ఒక హాల్ ఖాళీ అయింది. దాని మీద ఎండబడి అది సరిగ్గా కనిపించట్లా. ఇంకా హాల్లోకి అయితే వచ్చేసామండి. మేము రాకముందుకే చక్కగా అరిటాకు వేసి పచ్చడి, పరవన్నము, ఒక కర్రీ అయితే పెట్టారనమాట. పరవన్నం అయితే చాలా బాగుందండి. ఎప్పుడు తిరుపతి వచ్చినా కానీ ఇక్కడే భోంచేస్తూ ఉంటామన్నమాట. సో డైలీ మనము నార్మల్గా ఇంటి దగ్గర ఉన్నప్పుడు బయటకు వెళ్ళి తింటాం, కానీ ఇలా దేవస్థానాలలో దేవుడి భోజనం తింటే ఆ తృప్తే వేరనమాట. సో చాలా బాగుంది. మేము చక్కగా ఎంజాయ్ చేసామన్నమాట ఫుడ్తోని. ఇంకా తర్వాత ఫుడ్ తినేసిన తర్వాత ఇంకా బ్యాక్ టు ఇక్కడ దేవుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. సో ఇక్కడ చాలాసేపు అంటే చాలాసేపు టైం స్పెండ్ చేసాము మేము. ఫొటోస్ దిగాము, ఇంకా అందరినీ చూసుకుంటూ అయితే ఉన్నాము. కొంచెంసేపు కబుర్లు చెప్పుకున్నాము. అలా ఇంకా ఈ సాయంత్రం అయితే అయిపోయిందండి. సో సాయంత్రం అవ్వగానే మళ్ళీ దేవుడు ఊరేగింపు అయితే జరిగిందనమాట. సో ఫస్ట్ ఆఫ్టర్నూన్ చూసినప్పుడైతే ఎలిఫెంట్స్ లేవు. ఇప్పుడైతే ఎలిఫెంట్స్ ముందు వస్తున్నాయి. ఎలిఫెంట్స్ తర్వాత అయితే దేవుడు ఊరేగింపునైతే తీసుకొస్తున్నారనమాట. ఇంకా ఇక్కడైతే మా డాడీ నేను తినడానికైతే తీసుకొచ్చారండి. సో మిరపకాయ బజ్జీ అనమాట. అందరి కోసం అయితే మిరపకాయ బజ్జీ అయితే తీసుకొచ్చారు. చక్కగా ఇక్కడ మిరపకాయ బజ్జీ అయితే తింటున్నాము. అండ్ ఇంకా ఫొటోస్ అయితే చాలా దిగామండి. అసలు చెప్పలేము. అందరం కలిసి ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి మంచిగా ఫొటోస్ దిగి అందరం అయితే కూర్చున్నాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, దోమలు రాకుండా ఉండడానికైతే ఇక్కడ దోమలకి స్ప్రే చేస్తారు కదా, సో అది దేవుడి చుట్టూ కూడా స్ప్రే చేస్తున్నారనమాట. సో అసలు ఎంత కేర్ తీసుకుంటున్నారంటే అంత కేర్ తీసుకుంటున్నారండి. అందుకే ఈ తిరుపతికి ఎంత పేరుందో అసలుకి. చాలా ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట చూడడానికి, దేవుని చూడడానికి. అందుకే అనుకుంటా అంత కేర్ తీసుకొని చక్కగా ఎప్పటికప్పుడు ఎక్కడ చూసినా కానీ నీట్గా ఉంటుంది. సో ఇంకా మా ఈ సెకండ్ డే అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మేము రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ వెళ్ళే దారిలో అయితే అందరం కూల్గా కూల్ డ్రింక్స్ అయితే తాగామండి. కూల్ డ్రింక్ తాగడానికి రీజన్ ఏంటంటే మా తమ్ముడు ట్రీట్ ఇస్తా అన్నాడనమాట. సో అందుకే ఇక్కడ అందరం కూల్ డ్రింక్స్ అయితే తాగాము. అండ్ మళ్ళీ ఇంకొక స్పెషల్ ఏంటి అని అంటే, చాలా వరకు ఇప్పుడు మనకి ప్లాస్టిక్ అవైలబుల్ ఉంది కదండి. కూల్ డ్రింక్స్లో ఏదైనా కానీ ప్లాస్టిక్ బాటిల్స్లో తాగడం ఇవంతా ఉంది కదా. సో ఇక్కడ మనకి పైన ప్లాస్టిక్ నాట్ అలౌడ్ కాబట్టి ఇలా గాజు సీసాలో కూల్ డ్రింక్స్ మనం
చిన్నప్పుడు ఎప్పుడో తాగుంటామండి ఇలాగా. సో నేనైతే చాలా డేస్ ఇయర్సే అయిపోయింది తాగి. బట్ ఇప్పుడు తాగుతున్నాననమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఇది కూడా ఒక గుర్తులాగైతే ఇక్కడ వీడియో అయితే తీసుకున్నాము. ఇంకా మా సెకండ్ డే అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందండి. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేస్తాను. బాయ్ అండి. బాయ్.